హే గాయ్స్, వెల్కమ్ టు శ్రవళిక బ్లాగ్స్. దిస్ ఈజ్ శ్రవళిక. నా ఇన్స్టా ఫీడ్ మొత్తం గార్లిక్ రైస్ వస్తుందన్నమాట, అదే వెల్లుల్లిపాయ కారం రైస్. సో అదేంటో ట్రై చేద్దామని చెప్పి ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ముందుగా అయితే ఇలా వీడియోస్కి పోజ్ ఇవ్వాలి, తర్వాత వెల్లుల్లిపాయలు ఎక్కడ ఉందో వెతుక్కోవాలి. మనకు దొరకవు ఆబ్వియస్లీ. ఇంకా దేవుడు దండ పెట్టుకుని అమ్మ తిట్టకూడదని చెప్పి అమ్మని అడగాలి. మా వెల్లుల్లిపాయలు ఎక్కడ ఉన్నాయి? మొత్తానికి వెల్లుల్లిపాయలు ఎక్కడ ఉన్నాయి కనిపెట్టేసా. ఇక్కడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఎవడంట నిన్ను ఎత్తుకుంది, ఇలాంటి స్టంట్స్ అయితే వేయకూడదు. వీటితో జాగ్రత్తగా ఉండాలి, కింద పడితే కాలు పచ్చడైపోద్ది అన్నమాట. సో ఈ రోల్లో కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకుని కొంచెం కారం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకండి మండుతుంది. తర్వాత జీలకర్ర వేసుకోండి. తర్వాత ఈ ధనియాల పొడి అనుకుంటా, స్మెల్ చూసాను ఫస్ట్ నాకు అర్థం కాలేదు. తర్వాత మమ్మీని అడిగితే ధనియాల పొడిని కన్ఫర్మ్ చేశారు. సో అది కూడా వేసుకుని కొంచెం బాగుంటుంది. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. సో ప్రాసెస్ అర్థమైంది కదా, వీటన్నిటిని దంచుకోవాలన్నమాట. ఈ దంచుకునే ప్రాసెస్లో నేను ఇంకా ఆపేద్దామా దీన్ని అనుకున్నాను, ఎందుకంటే అంత నీరసం వచ్చింది నాకు దంచి. తర్వాత మా అమ్మ చేసిన పప్పు పాలకూర గుర్తొచ్చి తర్వాత వద్దులే చేసుకుందా అని చెప్పి మళ్ళీ ప్రాసెస్ కంటిన్యూ చేశాను. మొత్తానికి అయితే ఇలా పేస్ట్లు దంచేసుకోవాలి. తర్వాత మనం కడాయి పెట్టుకోవాలన్నమాట రైస్ ప్రిపేర్ చేయడానికి. నాలాగా స్టవ్ ఆన్ చేయడం మర్చిపోకండి, మీరు కూడా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. ఇలాంటివన్నీ కామన్ మాట వంట చేసేటప్పుడు. సో కడాయి పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, కొలెస్ట్రాల్ పెరిగిపోగలదు. కొంచెం ఆయిల్ వేసుకుని తర్వాత మళ్ళీ జీలకర్ర వేసుకోండి. ఇందాక వేసాం కదా అంటే మళ్ళీ వేసుకొని బాగుంటుంది. శనగపప్పు వేసుకోండి. ఇవన్నీ బాగా తిప్పుతూ ఉండాలి. వన్స్ అయిపోయిన తర్వాత మన కలాకండం ఉంది కదా, ఈ పేస్ట్ని ఇందులో వేసుకొని దీన్ని కూడా తిప్పుతూ ఉండాలి. ఇంకా మన రెసిపీలో ఫైనల్ స్టెప్ వచ్చేసి రైస్ వేయడం అన్నమాట. వేడి రైస్ వేయకండి, చల్లారి పెట్టుకుని ఆ రైస్ వేసుకోండి. సో వన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం టెస్ట్ చేద్దాం. ఇక్కడితో ఈ ప్రాసెస్ అయిపోయిందా అంటే లేదు, అసలు ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ రైస్లో తినేయడం కంటే దీంట్లో ఆమ్లెట్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పి కడాయి పెట్టి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఈ ఎగ్ని బ్రేక్ చేసి వేయండి. ఈ ఆమ్లెట్ ఇలాగే వేసుకోవాలని రూల్ ఏం లేదు, మీకు ఇష్టం వచ్చినట్టుగా వేసుకోవచ్చు. మనం సింగిల్ ఎగ్తో సరిపెట్టుకునే రకాలం కాదు కాబట్టి డబుల్ ఎగ్ ఆమ్లెట్ వేసుకోవాలన్నమాట. వన్స్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా. తర్వాత కారం వేసుకోవాలి. అగైన్ ఎక్కువ వేసుకుంటే మండుతుంది, జ్యూస్ జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ స్టెప్, మనకున్న షుగర్ అంతా ఆపుకొని ఈ ఆమ్లెట్ శుభ్రంగా పూర్తిగా కాలే వరకు వెయిట్ చేయాలి. త్వరగా కంగారు పడిపోయి ముందు తిప్పేయకూడదు అనమాట, బ్రేక్ అయిపోతుంది. ఆమ్లెట్ని ఫ్లిప్ చేసినప్పుడు అది విరగకుండా వేయడంలో ఒక ఆర్ట్ ఉంటుంది. అది మనకి చిన్నప్పటి నుంచి వెన్నతో పెట్టిన విద్య అనమాట. ఇక్కడ ఒక ప్రౌడ్ మూమెంట్తో డ్యాన్స్ మూమెంట్ అనమాట. ఇదన్నీ మనకి చాలా కామన్ రా, సబస్. సో ఇప్పుడు రెడీ అయిపోయిన ఆమ్లెట్ని తీసుకువెళ్ళి మనం జాగ్రత్తగా మనం ప్రిపేర్ చేసిన రైస్ మీద వేయాలన్నమాట. గార్లిక్ రైస్ ప్రిపేర్ అయిపోయింది కదా అని చెప్పి ఆనందంతో ఆతృతతో తినకుండా ఫస్ట్ మనం చేసి పెట్టిన సామాన్లన్నీ తోమేసి అప్పుడు తినాలి, ఎందుకంటే మమ్మీ నరికేస్తారన్నమాట అవన్నీ అలా వదిలేస్తే. సో ఇప్పుడైతే టేస్ట్ చేసే మూమెంట్ అనమాట. కెవ్వు కేక అని చెప్పలేం కానీ ఓకే, ఒకసారి ట్రై చేయొచ్చు. ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు, కొత్తగా తినాలనుకున్నప్పుడు, ఇంట్లో చేసిన కర్రీ నచ్చలేనప్పుడు ఇలాంటి వాటికి ఒకసారి ట్రై చేయొచ్చు. బాగుంది, ట్రై చేయండి.